ఉదయం లెగ్గానే అయితే మా అత్తమ్మకి చాయ్ ఉండాలి. మా పిల్లలకి పాలుండాలి కాబట్టి స్టవ్ పై అయితే ఒకవైపు పాలు, ఒక పక్క చాయ్ అయితే పెట్టేసుకున్నారు. ఈలోగా చాయ్ మరిగేలోగా అయితే పొటాటో కర్రీ కోసం పిల్లల లంచ్ బాక్స్ కోసం పొటాటో తొక్కలైతే తీసి పెట్టేస్తారు. ఈలోగా ఈలోగా టీ మరిగేలోగా టీ పెట్టుకొని కిందకైతే వెళ్ళిపోతారు కింద ఇంట్లోకి. పిల్లలకి కూడా జడలు కూడా వేసేసుకుంటారు మా అత్తయ్యని. నేను ఈలోగా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తాను. మా పెద్ద పాపకైతే పాలు వేసేసి ఓట్స్ కలిపేసి అయితే ఇచ్చేసాను, తాగేస్తుంది. ఇంకా నేను లంచ్ కోసం రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ ఒక పక్క అవుతుండగా ఇల్లు గుమ్మాలు కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా. ఈలోగా అయితే నేను రైస్ పెట్టేసి ఇల్లు గుమ్మాలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నా వెనక్కి నా మిషన్ మీద ఎన్ని బట్టలు ఉన్నాయో చూసారా. నా మిషన్ మీద కుట్టు మిషన్ మీద ఉన్నాయి, వాషింగ్ మిషన్ మీద ఉన్నాయి. ఇవన్నీ నిన్న ఉతికిన బట్టలేనండి. వర్షం పడే కారణంగా నేనైతే బట్టలన్నీ కొంచెం సగం సగమే ఆరాయి. ఇంకా అలా పెట్టేసుకున్నాను. ఇంకా ఎండెక్కిన తర్వాత వేసుకోవాలి అవి. ఇంకా మా చిన్న పాప అయితే లెగలేదండి. ఇంకా మా చిన్న పాపని ఒక 7కి ఇలా లేపుతాను. ఈలోగా నాకు రైస్ అయిపోతుంది, కర్రీ అయితే అయిపోతుంది, అప్పుడు లేపుతాను. దాంతో కొంచెం కొంచెం అల్లరండి. అందుకని చెప్పి నేను ఒక 7కి ఇలా లేపుతాను. కొంచెం ఈ రైస్ అయిన తర్వాత అయితే ఇంకా కర్రీ వండుకుందామని చెప్పి నేను కర్రీ కోసం మా అత్తయ్య పొటాటో తొక్కలైతే తీసేసి ఉంచేసారు కదా. ఆ పొటాటో కట్ చేసుకొని, ఆనియన్ కట్ చేసుకొని, టమాటా కట్ చేసుకొని రెడీగా ఉంచేసుకుంటాను ఆ రైస్ అయ్యేలోగా. ఇంకా ఈలోగా అయితే రైస్ అయితే అవుతుంది కదా. ఇవి కట్ చేసి పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకుంటానండి. మా చిన్న పాప నైట్ పడుకోవడం అంటే చాలా లేటు. ఆ లేట్ వలన నేనైతే మార్నింగ్ తన్ని చాలా లేట్‌గా లేపుతాను. ఒక 7కి ఇలాగా 8:30కి కదా స్కూలు. అందుకని చెప్పి నా పని కూడా ఈలోగా అవుతది. ఇంకా నన్నైతే పెట్టదని చెప్పి నేను దాన్ని 7కే లేపుతాను. ఈలోగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. మా పెద్ద పాప అయితే జడలు వేసుకోవడానికి వాళ్ళ నానమ్మ దగ్గరికైతే వెళ్ళింది. పాప అయితే జడలేసుకొని ఇంకా వచ్చేస్తది. ఇంకా నాకైతే ఉల్లిపాయలు కొయ్యడం బాగా కళ్ళు మండుతున్నాయండి. నాకు ఆనియన్ కొయ్యగానే ఇంక కళ్ళంట నీళ్ళొచ్చేస్తాయి. మరి ఎవరికి ఇంకా వస్తాయి. నాకైతే ఇంకా ఫాస్ట్‌గా వస్తాయి. ఆనియన్ కోస్తే కళ్ళంట నీళ్ళైతే వచ్చేస్తున్నాయి. రైస్ అయితే ఒకవైపు అయిపోయింది. ఇంకా కళ్ళు మంటతో తుడుచుకున్నాను. ఈలోగా అయితే పిల్లల లంచ్ బాక్స్‌కి అయితే హాట్ వాటర్ పెట్టాలి కదా. హాట్ వాటర్ కోసం కొంచెం ఒకవైపు ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇంకా నేను వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా పెద్ద పాపకి లెగ్గానే పాలైతే ఇవ్వనండి. ఎందుకంటే 2 డేస్ ముందు నుండి కొంచెం ఫీవర్‌గా ఉందని చెప్పి స్కూల్‌కి కూడా వెళ్ళలేదు. అందుకని చెప్పి నేనైతే పాలు ఇవ్వకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్ తెప్పించి హాట్ వాటర్‌లో కలిపేసి ఇస్తానని రెడీగా పెట్టుకున్నాను. ఈలోగా మా పెద్ద పాప కూడా జడలైతే వేసుకొని వచ్చేసింది. ఇంకా స్నానం అయితే చేయమని చెప్పి తనకు చెప్పాను. అదైతే బాత్రూంలోకి అయితే వెళ్ళింది. ఇంకా నేను ఈలోగా అయితే రైస్ అయితే అయిపోయింది కదా. కర్రీ కోసం అయితే రెడీగా చేసుకుంటున్నాను. ఇంకా ఇందులో కొంచెం కళాయి అయితే పెట్టేసుకొని వేడయ్యాక పోపులు ఇవన్నీ వేసుకున్నాను. ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ కొంచెం వేడెక్కాక పొటాటో కర్రీ అయినా ఈరోజు రసం ఏం పెట్టలేదండి. పొటాటో కర్రీ కొంచెం కలిపేసి రైస్లో కలిపి పెట్టేద్దామని చెప్పి రసం అయితే పెట్టలేదు ఇంకా నేను. ఇంకా దీంతో పాటు పెరుగన్నం కూడా పెడదామని ఒక చిన్న బాక్స్లో పెరుగన్నం, చిన్న బాక్స్లో ఇంకా రైస్ కలిపి పెట్టేద్దామని చెప్పి నేను రసం అయితే ప్రిపేర్ చేయలేదు. ఈలోగా పొటాటో కర్రీ అవుతుంది కదా. ఇంకా నా చిన్న కూతుర్ని లేపలేదు కదండి. ఇంకా సిమ్లో పెట్టేసి దానికోసం ఓఆర్ఎస్ వాటర్ అయితే కలిపేసాను హాట్ వాటర్లో. ఇంకా అవైతే పట్టుకొని వెళ్ళాను. లేపుతాను. ఇప్పుడు లేపితే అస్సలు లెగదు. ఎందుకంటే నైట్ 11, 11:30 వరకు పడుకోదండి. ఇంకా నన్ను అలా తింటూనే ఉంటుంది. నా పని ఈ లైట్లన్నీ ఆపినంత వరకు పడుకోదు. ఇంక ఇప్పుడు లెగమంటే లెగదు. ఇంకా 2 డేస్ నుండి స్కూల్కి వెళ్ళలేదన్నాను కదా. ఇంక ఇప్పుడు కూడా వెళ్ళనైతే అంటుంది. రామ్మని చెప్పి ఎత్తుకొని అయితే మరీ తీసుకొని వచ్చేసాను. ఇంకా మొహం కడిగేసి కొంచెం నోరు క్లీన్ చేసేసాను. ఇంకా హాట్ వాటర్ తాగుతుందని చెప్పి ఇంకా దానికైతే ఇలా క్లీన్ చేసి హాట్ వాటర్ ఇస్తాను. ఈ హాట్ వాటర్ దగ్గర కూడా మా పాప అయితే చాలా పెడుతుంది ఇంకా తాగడానికి. ఇంకా స్పూన్ అయితే ఇమ్మని చెప్తుంది. స్పూన్తో తాగకూడదని చెప్పి గట్టిగా అని చెప్తున్నాను. ఇంకా ఈ టైంలో కూడా స్కూల్కి వెళ్ళను అని అంటుంది. వెళ్ళాలమ్మా అని చెప్తున్నాను. 2 డేస్ వెళ్ళలేదు కదా అని చెప్పి ఇంకా నేను తాగట్లేదని చెప్పి నేనే పడదామని తీసుకున్నాను. అలా కూడా ఇవ్వదు. చాలా పెంకండి మా చిన్నది. ఎందుకంటే ముద్దు చేసాము. అది 1 ఇయర్ 9 మంత్స్ అప్పుడు దానికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది. అందువల్ల దానికైతే చాలా ముద్దు ఎక్కువైపోయిందండి. ఆ ముద్దు వల్ల అసలు చెప్పిన మాట అది చెప్పింది నేను వినాలి కానీ
నేను చెప్పేది అస్సలు వినదు. కానీ ఏం చేస్తాం చిన్నదే కదా అని చెప్పి ఇంకా అలాగే దాన్ని ఏమన్నా చేస్తుంది. ఇంకా నాని దగ్గరికెళ్ళి జడలేసుకొని రా అమ్మ అని చెప్తే కిందకైతే వెళ్తుంది. ఇంకా అదైతే జడలేసుకొని వచ్చేస్తుంది ఇంకా ఫస్ట్. ఇంకా నేను అది జడలెళ్ళి వేసుకొచ్చేలోగా అయితే మా పెద్దది కూడా ఇంకా స్నానం గట్రా చేసుకొని రెడీ అయితే అయిపోయింది. ఇంకా దాని నైట్ అయితే ఇంకా వాళ్ళ డాడీ బిర్యానీ తెచ్చారు. ఇంకా బిర్యానీ తిన్నది కదా రైస్ తినలేదని చెప్పి ఇప్పుడు చల్లదనమే పెడుతున్నాను. దానికోసం వడియాలు ఏపమంది. పచ్చడి నంచుకోమంటే ఇంకా వద్దు నాకు వడియాలే ఏపని చెప్పింది. ఇంకా దాంతో నేనేం చేస్తామండి, ఇంకా పిల్లలు ఏది చెప్తే అది వినాలి కదా, వాళ్ళు తినకపోతే మనకి ఇంకా తలనొప్పి. అందుకని చెప్పి ఇంకా ఈ టైంలో వడియాలు కూడా ఏపాను. ఇంకా ఒకటికొకటి వేసేస్తుందండి. అది తిని తక్కువ చాలా కానీ వేసేస్తుంది. ఇంకా నేనైతే కోపపడుతున్నాను. కానీ కోపపడుతుంటే ఇదొకటే అని చెప్తుంది. సరేలే అని చెప్పి నేను వేపేసి అయితే దానికి ఇచ్చేసాను. ఈలోగా అయితే దానికి ఇంకా చల్లదనం పెట్టేసి వడియాలు పెట్టేసి అయితే ఇస్తున్నాను. ఇంకా మా చిన్నదైతే వెళ్ళింది కదా, ఈలోగా అయితే ఇంకా అది లేసిన బెడ్ అయితే నీట్గా సర్దిద్దామని చెప్పి ఇంకా బెడ్షీట్ అయితే వేశాను. ఇంకా ఇది ఈ సోఫా ఉంది కదండి, మేము పడుకోవడానికి యూజ్ చేస్తాం, కూర్చోడానికి కూడా యూజ్ చేస్తాము. ఉదయం అంతా ఇలాగ కూర్చోవడానికి యూజ్ చేస్తాం, నైట్ అయ్యేసరికి దీన్ని పడుకోవడానికి యూజ్ చేస్తాం. మా చిన్నదైతే వచ్చేసిందండి. ఇంకా రెడీ అవ్వు పద స్నానంకి వెళ్దాం అంటే ఇంకా నేను స్కూల్కి ఈరోజు వెళ్ళను అని మారం అయితే చేస్తుంది. అస్సలు నాకు అసలు తిరగడం కూడా లేదు మాట్లాడుతుంటే. సరే అని చెప్పి ఇంకా నేను బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలు అయితే ఇంకా సర్దుతుంది. ఇంకా పదమ్మ టైం అవుతుంది, ఇంకా 2 రోజుల నుండి వెళ్ళలేదు కదా అని చెప్తే ఇంకా నాతో పాటు స్నానం చేయడానికి అయితే వచ్చేసింది. ఇంకా దానికి స్నానం చేయించేసి రెడీ చేసేసాను. ఈలోగా బాగా నీట్గా రెడీ చేసేసాను. ఇంకా ఈలోగా మా పెద్దది ఉంది కదా, దానికి ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు వరకు డైరీ సైన్ అయితే పెట్టించుకోదు. ఇంకా డైరీ సైన్ అయితే పెట్టేశాను. దీనికి కూడా పౌడర్ రాయలేదు, ఇంకా బెల్టు ఇంకా టై ఏం పెట్టలేదు. ఇవన్నీ పెట్టేలోగా టైం సరిపోతుంది. పౌడర్ ఇమ్మంటే ఇంకా అటు ఇటు తిరుగుతుంది. ఆ పౌడర్ అయితే ఇచ్చింది. చాలా చిరాకు పౌడర్ ఇమ్మన్నానని చెప్పి నా పని నాకే సరిపోద్దని ఇంకా అది ఇవ్వడంతోనే అయితే ఇంకా పౌడర్ పిల్లలకి మేకప్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత లంచ్ బాక్స్కి కర్రీ అయితే కలిపేసి పెట్టేశాను. ఒక్క బాక్స్లో అయితే పెరుగన్నం పెట్టేశాను. ఇంక ఇది మా చిన్నది మా పెద్దానికి పెట్టేశాను బాక్స్. ఇంకా మా చిన్నది అయితే అన్నం తినలేదు కదా, కిందకైతే వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ నానమ్మ అయితే రైసును ఇంకా దాని స్కూల్ బ్యాగు ఇవన్నీ పట్టుకొని అయితే వెళ్ళి కిందన పెట్టేస్తానని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇంక ఇలా పిల్లలు వెళ్ళిపోతున్నారు, స్కూల్కి అయితే వెళ్తున్నారు. వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. ఇంకా ఈలోగా వాళ్ళ నాని కిందన ఉంటుంది కదా, పిల్లల్ని పంపిస్తుందని చెప్పి నేను మీదకి వచ్చి ఒకవైపు పెట్టి నేను అంబలి తాగుదామని చెప్పి నేను పెట్టేసుకున్నాను. అంబలి ఎప్పుడో తాగుతాను, ఒక్కొక్కసారి తాగాలన్నప్పుడు చేసుకుంటాను. ఈరోజు అంబలి తయారు చేసుకుందాం, ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యేలోగా చల్లగా అవుతుందని చెప్పి ఇంకా ఈలోగా అయితే నేను అంబలి చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత అంబలి తాగుదామని అయితే రెడీగా చేసుకున్నాను. ఈలోగా చల్లారుతుంది కదండి అంబలి అంటే. ఈ అంబలిలో నేను పెరుగు అయితే వేసుకొని తాగుతాను. ఇది తాగాక ఇంకా రైస్ ఏం తినను. ఇంకా నేను పడుకొని లేచి వాటర్ అయితే తాగుతాను ఎప్పుడు, కానీ ఈరోజైతే అస్సలు ఖాళీ లేదు. లేచిన నుండి ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నాను కదా, నేను కొంచెం హాట్ వాటర్ అయితే తాగాను. ఈ హాట్ వాటర్ తాగాక కొద్దిగా ఒక 10 నిమిషాలైనా కూర్చుంటానండి. 10 నిమిషాలు కూర్చున్నాకే ఏదైనా పని చేస్తాను కంపల్సరీగా. ఇంకా కూర్చోకపోతే అస్సలు ఇంకేం పని చేయలేం కదా అని చెప్పి ఒక 10 నిమిషాలు రెస్ట్ అయితే తీసుకుంటాను. ఇంక ఈలోగా మా అత్తమ్మ అయితే ఫ్రెష్ అయ్యి అయితే దీపం పెట్టుకోవడానికి వచ్చేసింది. ఇంకా పూజ కూడా చేసుకుంది. ఇదేమనుకుంటున్నారా, మా ఆయన నాకు గిఫ్ట్గా తెచ్చారు. ఇంకా నాకైతే తెలియదు బుక్ చేసినట్టుగా, లైటింగ్ కొంచెం నీట్గా రావట్లేదు అని చెప్పాను నేను. ఇంకా దాంతో అయితే బుక్ చేశారు. ఇంకా నేనైతే నైటే ఓపెన్ చేశాను. ఇది నైట్ వీడియో అండి. ఇంకా చూసారా, ఇంకా ఇది నాకు ఎలా పెట్టుకోవాలో ఎలా సెట్టింగ్ చేసుకోవాలో కూడా తెలియదు, కానీ నేను తీసేసాను. అది స్టాండు. ఇదైతే మనకి లైటింగ్ వస్తుంది కదా, లైటింగ్ సంబంధించిన రింగ్ అండి. రింగ్ ఫుల్ లైట్ అంట. ఇది చాలా బాగుంది. ఇదైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారు. 35 రూపాయలు ఎంతో అంటున్నారు. సరిగ్గా నాకు కాస్ట్ కూడా తెలియదు. ఇంకా ఈలోగా అయితే మా ఇంటికి అమ్మమ్మ వాళ్ళ అక్క కూడా వస్తున్నారు ఈరోజు. ఇంకా దాంతోపాటు మా ఇంటి పని కూడా అవుతుంది కదా, వాళ్ళకి కూడా మేము రైస్ ప్రిపేర్ చేయాలని చెప్పి 5 కేజీల చేపలు అయితే తెచ్చేసారండి.
అవి మా అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తున్నారు. 5 కేజీల చేపలు వండాలంటే కొంచెం ఇంట్లో వండాలంటే తలనొప్పే కదా! కానీ మా అత్తమ్మ ఇట్టే చేసేస్తదండి. అందులో ఏం చేశారు అంటే ఆయిల్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసారండి. వేసేసి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టుకున్నారు. ఎక్కువ చేపలు కదా! అందుకని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇలా కలిపేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఈలోగా అయితే ఉల్లి పేస్ట్, టమాటా పేస్ట్ రెడీగా చేసేసాను. చేసి తెస్తే ఇలా కళాయి పెట్టేసి ఉల్లి పేస్ట్‌ని అయితే కొంచెం పచ్చి వాసన పోయినంత వరకైతే ఏపాలంట. ఈలోగా ఇటుకసి నేను, మా అత్తమ్మ, మా పెద్దమ్మమ్మ తినరు కదా! అందుకని చెప్పి దొండకాయ కూడా ఏపాను. ఇంకా దొండకాయ అయితే అవుతుంది. ఇటు సైడ్ అయితే పచ్చి వాసన పోయినంత వరకు అయితే ఉల్లిపాయనైతే ఏయించుకున్నారు. ఇంకా ఈ ఉల్లిపాయ అయితే ఏగింది. పచ్చి వాసన అయితే పోయింది కదా! ఈలోగా అయితే మనం కలిపి ఉంచుకున్నాం కదా! అది ముందుగా చేపలనైతే స్టవ్ పై పెట్టేసుకున్నారు. పెట్టేసుకొని ఒకసారి ఒక 5 నిమిషాలు ఉంచాలి కదా! ఈలోగా కూర్చున్నాము. ఇంకా నేనైతే దొండకాయ అయితే చూస్తున్నాను. ఇంకా ఇది కూడా ఫ్రై అయినట్టు ఉంది. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా ఈలోగా అయితే ఫిష్ కూడా పెట్టి ఒక 3 మినిట్స్, 4 మినిట్స్ అవుతుంది. ఇంకా ఈలోగా అయితే ఇది కొంచెం మగ్గింది. ఆ మగ్గిందాన్ని మా అత్తయ్య గరిటెతో అస్సలు కలపకూడదండి. ఎక్కువ ఫిష్ వండేటప్పుడు అస్సలు కలపకూడదు. ఇలా క్లాత్ పట్టుకొని ఇప్పుడు మా అత్తయ్య చూపిస్తారు. ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడైతే మా అత్తయ్య చూస్తున్నారు కదా! కొంచెం మగ్గింది. ఆ మగ్గిన తర్వాత ఇలా దాన్ని క్లాత్‌తో పట్టుకొని ఇలా ఒత్తిళ్ళించాలండి. ఇలా అటు ఇటు మట్టుకే తిప్పాలి. ఇలా ఎప్పుడు ఇలాగే చేసుకోవాలి. ఎక్కువ ఫిష్ మనం చేసేటప్పుడు ఇలా గరిటె అస్సలు పెట్టామంటే ఇంకా ఫిష్ అనేది ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతది. మనం ముందుగా పచ్చి వాసన పోయే ఉల్లి పేస్ట్‌ని రెడీ చేసుకున్నాం కదా! అదైతే అందులో యాడ్ చేసేసారు. యాడ్ చేసేసి ఇంకా పక్కనే ఒక తపాలు పెట్టుకున్నారు కదా! ఆ తపాల్లో చింతపండు మగ్గైతే నానబెట్టుకొని ఉంచేసుకున్నారు. ఉల్లి ముద్ద ఏసాక కూడా ఇలాగేనండి పెట్టుకున్నారు. ఇలాగే చేసుకోవాలి. గరిటైతే పెట్టుకోకూడదు. ఈలోగా చింతపండు మగ్గును కూడా రెడీ చేసుకుంటున్నారు. దొండకాయ ఫ్రై అయితే నాది అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చింతపండు మగ్గును చేసుకున్నారు కదా! అవి కూడా వేసుకున్నారు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ఇలా యాడ్ చేశాక మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ మరిగినంత వరకైతే ఉంచుకోవాలి. ఎక్కువ ఫిష్ కదా! చాలా జాగ్రత్తగా వండుకోవాలి. ఇంకా ఫైనల్‌గా నేనైతే కరివేపాకుతో అయితే గార్నిష్ చేసేసాను. ఎందుకంటే కొత్తిమీర తేలేదు. ఇప్పుడు మా వారిని కొత్తిమీర తెమ్మన్నానంటే నాకు అయిపోద్ది బ్యాండు. ఎందుకంటే ఇంకా నేను ముందే చెప్పలేదు. కానీ మా వారు తెస్తారు కానీ ఈసారి మర్చిపోయారు. మా అత్తమ్మ వెళ్ళడానికి కూడా మార్కెట్‌కి టైం లేదు. చాలా వంట చేయాలి కదా అని చెప్పి ఇంకా ఏంటి